ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. మొదటగా దీపావళి పండగ శుభాకాంక్షలు. దీపావళి అనగానే స్వీట్సే కదండి గుర్తొచ్చేది. సో మీ ముందుకు కొన్ని వెరైటీ స్వీట్స్ తీసుకొచ్చేసానండి. తీపిగా ఉంటాయి కాబట్టి చాలా నచ్చుతుంది అందరికీ. మొదటగా నేతి అరిసెలండి. నేతి అరిసెలకి ముందుగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం అండి. మీరు దొడ్డు బియ్యం అయినా తీసుకోవచ్చు, నార్మల్ మనం రోజు ఉపయోగించే బియ్యం అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కేజీ తీసుకొని మంచిగా వాష్ చేసి డ్రైన్ చేస్తున్నానండి. మరీ డీప్ డ్రైన్ కాకుండా ఈ విధంగా కొంచెం వెట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలండి. పిండిగా సాఫ్ట్గా ఉండే పిండిని తయారు చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జాగరీ బెల్లం అండి. కేజీ బియ్యానికి కేజీ బెల్లం తీసుకున్నానండి. అది మన స్వీట్నెస్ తినేదాన్ని బట్టి ఆప్షనల్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లాన్ని మంచిగా ఈ విధంగా తురుముకున్నాను. నెక్స్ట్ నువ్వులు అండి. నువ్వులు గసగసాలు ఏవైనా మీరు ఉపయోగించవచ్చు. నేను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని తురుముకున్న బెల్లాన్ని వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి తీగ పాకానికి ఇలా చూస్తున్నానండి. తీగ పాకం ఈ విధంగా వచ్చేలాగా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండి ఇలా రాగానే మనం పిండి పట్టించినటువంటి బియ్యాన్ని దీంట్లో కలుపుకోవాలి. మొదటగా ఒక గంటలో కాచిన నెయ్యి వేసానండి. ఒక గరిటెడు వేసి మనం పట్టించినటువంటి బియ్య పిండిని వేసి ఈ విధంగా కలుపుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ కడాయిలో వేసి ఇలా పూరిల్లా ఒత్తుకొని మనం ఆయిల్లో వేసేయాలండి. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతుందండి. తర్వాత ఎక్సెస్ ఆయిల్ని ఖచ్చితంగా మనం తీసేయాలండి. ఎందుకంటే ఆయిలీ ఉంటే తినలేం కాబట్టి ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనం డ్రైన్ చేసేయాలి ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్ని. ఈ విధంగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాను. అంతే అండి, తీయగా కమ్మగా ఉండే నేతి అరిసెలు రెడీ. పైన ఇలాచీ పౌడర్ని, యాలకుల పొడిని చల్లుకొని తింటూ ఉంటే తినాలి అని అనిపిస్తూనే ఉంటుంది నేతి అరిసెలు. నచ్చితే ఈరోజే ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. థ్యాంక్ యూ.